హలో క్యూటీస్, వెల్కమ్ టు మిన్ను క్రియేషన్స్. మనమైతే ఈరోజు ఈ హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసేసుకోవాలో చూసేద్దాము. అండ్ మనమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాము. అండ్ ఇలా 2 ఫోల్డింగ్స్, క్లోజ్ వైపు మన సైడ్ అండ్ ఓపెన్ సైడ్స్ వచ్చి ఆపోజిట్లో పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ అలాగే డబల్ ఫోల్డింగ్ చేసేసుకునేసి నేను చూపిస్తున్న విధంగా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసి హ్యాండ్ అయితే ఇలాగ నీట్గా ప్లేస్ చేసేసుకునేసి అండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి ఖర్చు కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మనం కట్ చేసేసుకున్నాము. అండ్ ఇలా నేనైతే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను, ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ కూడా మెజర్ చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అప్పుడు నేను మళ్ళీ కట్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటే బెటర్ అనేసి నేను చూస్తాను. అండ్ మనకైతే ట్రయాంగిల్ షేప్లో కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తాను. ఇక్కడికి కట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట మనకి. సో మనం అక్కడికి రావాలి కాబట్టి నేను ఇక్కడికి అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ మనం పైపింగ్ వేసి ఉల్టా చేసిన తర్వాత అక్కడికి వస్తుంది హ్యాండ్. అండ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకునేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఆపోజిట్స్ వచ్చి మన క్లోజ్ వైపు వచ్చి మన సైడ్ ఆపోజిట్లో ఓపెన్ సైడ్స్ పెట్టుకునేసి అండ్ మనకి అక్కడ బార్డర్ కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది వదిలేసి అండ్ మనకు బార్డర్ అయితే ఎగ్జాక్ట్గా అక్కడికి రావాలి కాబట్టి నేను చూపిస్తున్న విధంగా ఇలా పైకి ప్లేస్ చేసేసుకునేసేయండి. ప్లేస్ చేసుకున్నాక క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా హ్యాండ్ అయితే మనం ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలా కట్ చేసేయాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసేసుకునేసేయండి. అండ్ నెక్స్ట్ నేను ఫర్దర్గా అయితే నేను ఒక సిల్వర్ కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ సిల్వర్ కలర్ శారీ అనమాట. అండ్ దానిపైన కూడా వైట్ జరీతోనే మనకు బార్డర్ మొత్తం బుట్టీస్ కూడా ఉన్నాయి చూస్తే మీరు. సో నేను అందుకని సిల్వర్ కలర్ క్లాత్ సపరేట్గా క్లాత్ తెచ్చుకునేసి అండ్ దాంతో నేనైతే అండ్ 0 సైజ్ థ్రెడ్ అండ్ మనమైతే సింగిల్ పాదం మీద నేను స్టిచ్ చేస్తున్నా, అది కూడా రైట్ సైడ్ లెగ్ వేసి నేను రిమైనింగ్ అనేది మొత్తం అంతా ఇలాగా నీట్గా హ్యాండ్స్ అలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తున్నాను. అండ్ మనకి ఇంకా హాఫ్ ఇంచ్ పట్టుకునేసి రిమైనింగ్ ఎక్స్ట్రా ఎంత ఏమైనా క్లాత్ ఉంటే అది మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసేసుకునేసి దానిపైన ఖర్చు వరకు మనం మార్క్ చేసాం కదా, నేను చూపిస్తున్న విధంగా పైపింగ్ అనేది పైకి రావాలి, ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కిందికి రావాలన్నమాట ఖర్చు సైడ్. సో నేను ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా పెట్టేసుకునేసి స్టిచ్ చేసేసుకునేసేయాలి అంతే. సో ఇలాగనమాట పైపింగ్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ అలా నేను ఎలా చూపిస్తున్నాను అలా నీట్గా పెట్టేసుకునేసి సింగిల్ పాదంతో నేను ఇదంతా చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ 1 మినిట్లో నేను పాదం చేంజ్ చేసేసినా కూడా నాకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ పైన కూడా సేమ్ ఇలాగే నేను థ్రెడ్ వచ్చేసి ఇటు సైడ్ నేను చూపిస్తున్నా, ఖర్చు వైపు వచ్చి అటు సైడ్ అనమాట. అలా పెట్టేసుకునేసి నేను నీట్గా స్టిచ్ చేసేస్తున్నాను. మీకు అర్థం అవ్వాలని వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు అనేసి నేనైతే పెట్టాను అనమాట, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్స్ రాకూడదు అనేసి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, వేటి గురించి అయినా సరే నేను మీకు నీట్గా క్లియర్ కట్గా వీడియో చేసి నేను పెడతాను. అండ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్కి అయితే ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఆపోజిట్ కలర్స్లో ఉన్న శారీస్కి ఈ డిజైన్ స్టిచ్ చేస్తే దాదాపు నేను ఈ డిజైన్ అయితే చాలా బ్లౌజెస్కి స్టిచ్ చేశాను. నేను ఏది ప్రిఫర్ చేస్తే అదే అనమాట. మా కస్టమర్స్ నా మీద అంతా ట్రస్ట్ ఉంచుతారు అండ్ మీ ఇష్టం ఏదో ఒక డిజైన్ స్టిచ్ చేసేసేయండి, ఏది సూట్ అయితే అది అని చెప్తారనమాట. అండ్ నేను ఆపోజిట్ కలర్స్లో ఉన్న శారీస్కి మోస్ట్ ఆఫ్ ది నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ మనమైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బార్డర్ ఎగ్జాక్ట్గా బార్డర్ వచ్చేలాగా మనం ఎక్స్ట్రా క్లాత్ పోయేలాగా అలాగా నీట్గా కింద సైడ్ వచ్చేసి మనం రైట్ సైడ్ వచ్చేసి మనం ఇది బ్లౌజ్ పీస్ ప్లేస్ చేసేసుకునేసి అండ్ పైపింగ్ వచ్చేసి అలా కింది సైడ్ వచ్చేలాగా అలా ప్లేస్ చేసేసుకునేసి నీట్గా మనం దానిపైనే ముందైతే మనం పైపింగ్ అయితే ఎక్కడైతే స్టిచ్ చేసామో దానిపైనే స్లోగా స్టిచ్చింగ్ అనేది మనం చేసేసుకోవాలి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం అవ్వకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా వీడియో పెడతాను చాలా స్లోగా. అండ్ నేను సింపులే కదా అనేసి నేను కొంచెం స్పీడ్గా పెడుతున్నాను, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది, మరి ఎక్కువసేపు ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇంకా నేనైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నాను. అండ్ సేమ్ నేను మనం పైన ట్రయాంగిల్ షేప్ కూడా పైపింగ్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ కూడా అలాగే నేను కట్ చేసేసుకున్నాను, స్టిచ్ చేసేసుకునేసి తర్వాత నేను అదంతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నేను కట్ చేసేసుకుంటాను. నేను ముందే అయితే కట్ చేయను అనమాట, తర్వాత నేను స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేస్తాను. అండ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే చేయండి. అండ్ మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే కూడా చెప్పండి, ఇంకో వీడియో నేను స్లో మోషన్లో పెడతాను ఎక్కడైతే మీకు అర్థం అవ్వలేదో అక్కడ అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్గా ముందైతే మనం ఎక్కడ స్టిచ్ అయితే వేసుకున్నామో సేమ్ అక్కడే అలాగే స్టిచ్ చేసేసుకునేసేయండి.
ఇలాగనమాట నేను ఎలా చూపిస్తున్నా. నీడిల్ కిందికి దింపేసి ఇంకో సైడ్ కూడా నీడిల్ కిందికి దింపి మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. మరీ బోర్ అనిపిస్తుందా, ఎక్కువ అయిపోయింది వీడియో లెంత్ అనేసి. అండ్ ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నేను ఇలాగ కట్ చేసుకుంటాను. ఇంకా టక్స్ పెట్టేసుకునేసి నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఉల్టా చేసేసుకోవడమే. టక్స్ ఇచ్చుకుంటే మనకు నీట్గా టర్న్ అవుతుంది అనమాట. సో అందుకనేసి నేను టక్స్ ఇచ్చుకునేసి లైట్గా మళ్ళీ టర్న్ చేసేస్తాను. నాకైతే పైపింగ్ మొత్తం చాలా నీట్గా వస్తుంది. అండ్ కావాలంటే మీకు కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏమని చూడండి. అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు కూడా మంచి ఫినిషింగ్ వస్తుంది. బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ వైట్ కలర్ మిషన్ కాబట్టి, వైట్ కలర్ పైపింగ్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. అండ్ నేనైతే రిమైనింగ్ మళ్ళీ డబుల్ పాదం వేసుకునేసి మొత్తం అంతా అటాచ్ చేసేస్తున్నాను. బ్లౌజ్ పీస్, లైనింగ్ పీస్ బోత్ మీరు గమ్ వేసి కూడా అంటించుకోవచ్చు. అండ్ నేనైతే నాకు మిషన్తోనే అలవాటు కాబట్టి నేను మిషన్తో వేసేస్తాను. సమ్ టైమ్స్ నేను గమ్ము కూడా యూస్ చేస్తాను. అండ్ ఇలాగనమాట. మళ్ళీ తర్వాత అయితే మనం శారీలో కట్ చేసుకున్న ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని తీసేసుకునేసి మిడిల్కి కట్ చేసేసుకోవాలి. శారీ ఫ్యాబ్రిక్ మిడిల్కి కట్ చేసేసుకునేసి ఫ్రిల్స్ అనేది నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ నార్మల్గా పెట్టుకోవాలి. మిడిల్ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫ్రిల్స్. అండ్ నేను ఎలా అయితే చూపిస్తానో అలాగే ఎగ్జాక్ట్గా అలా పెట్టుకునేసేయండి. మీకు చాలా బాగా వస్తుంది హ్యాండ్ డిజైన్ కూడా. అండ్ నేను శారీలో అయితే ముందే క్లాత్ ఒకటి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిడిల్కి అయితే అట్లా అదిగోండి అలాగా మార్క్ చేస్తున్నాను. అండ్ నేను చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, కొంచెం చిన్నగా లేకుండా కొంచెం మీడియంగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ హాఫ్ ఖర్చు వరకు వచ్చేలాగా మళ్ళీ ఆ ఖర్చు దాటిన తర్వాత హాఫ్ నుంచి మిడిల్ దానికి ఆపోజిట్లో పెట్టాలి ఫ్రిల్స్. నేను చూపిస్తున్నాను కదా అట్లా ఆపోజిట్లో పెట్టాలి. అండ్ కింద సైడ్ వచ్చేసి టోటల్ అన్నీ పట్టుకునేసి ఒకసారిగా అలాగా అన్నీ పట్టుకునేసి మొత్తం దాని మీద స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఒకే స్టిచ్. అండ్ ఎందుకంటే కింద మనకి పైన వెడల్పుగా వస్తుంది, కింద అనేది మనకి చాలా సన్నగా వస్తుంది. సో అన్నీ కట్ చేసేసుకునేసి మనం అండ్ ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. బ్లౌజ్ కింద మనం లైనింగ్ పైపింగ్ వేసి రెడీ చేసుకున్నాం కదా, దాని కింద ఇలా పెట్టేసుకునేసి దాని మీద నీట్గా స్టిచ్ వేసుకునేసేస్తే మనకి బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి నేను చూపిస్తున్న విధంగా అలా పెట్టుకునేసి నీట్గా అలా మనం స్టార్టింగ్ అనేది పైనుంచి స్టార్ట్ చేయకూడదు, అండ్ కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. సో నేను అలా చూపిస్తున్న విధంగా అక్కడ నుంచి స్టార్ట్ చేసి నీట్గా అలాగా స్టిచ్ అనేది వేసేసుకునేసేయండి. అండ్ మనకి ఇక్కడ చూస్తే మనము శారీ క్లాత్ కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా మిగిలిందనమాట. సో అందుకని ఇంకా మనం కట్ చేస్తే అవి ఫ్రిల్స్ అనేవి పోతాయి. సో ఇంకో స్టిచ్ వేసేసుకునేసి దానిపైన మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడికి అలాగా కట్ చేసేసుకునేస్తే బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా బ్లౌజ్కి అటాచ్ చేసేయడమే. అండ్ బ్లౌజ్కి అయితే హ్యాండ్ అయితే మనం ఫస్ట్ బ్యాక్ సైడ్కి అటాచ్ చేస్తాము. అండ్ నేను ఇప్పుడు చూస్తాను చాలామందికి తెలుసో తెలీదో, సో అందుకనేసి చెప్దామని నేను అనుకుంటాను. ఇక్కడికైతే హ్యాండ్ డిజైన్ అయితే ఓవర్ అయిపోయింది. అండ్ నేను బ్లౌజ్కి ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేలాగా రైట్ సైడ్ బ్లౌజు ఉల్టా హ్యాండ్ పెట్టుకునేసి ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలన్నమాట. 2 స్టిచెస్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్కు ఫస్ట్ అటాచ్ చేయాలి, మళ్ళీ ఫ్రంట్ సైడ్కి హ్యాండ్ అనేది అటాచ్ చేయాలన్నమాట. అలాగ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్కి. అప్పుడే మనకి స్ట్రాంగ్గా నీట్గా ఉంటుంది. అని చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇన్విజిబుల్ పైపింగ్, సిల్వర్ కలర్ వేసి కాంబినేషన్, బ్లాక్ అంటే ఎవర్ గ్రీన్ అంతే, దానికి వచ్చేసి సిల్వర్ కలర్